సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ ఏంటి? రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ దానికన్నా ముందు ఈరోజు మార్కెట్ చూద్దాం. ఓకే. సో ఈరోజు మార్కెట్ చూస్తే నిన్న ఒక స్పైక్ అండ్ ఈరోజు కూడా ఒక స్పైక్. ఈ స్పైక్‌లు వదిలేసేయండి. ఈ స్పైక్‌లు పట్టించుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా. ఈ స్పైక్‌లు ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ క్లోజింగ్ ప్రైస్ మారడం వల్ల ఎవరైతే ఎక్కువ బిడ్ చేస్తారో దాన్ని బట్టి ప్రైస్ వస్తది. బట్ ఇప్పుడు సింపుల్ లాజిక్ కాదు. ట్రూత్ మాట్లాడదాం. నిన్న ఈ క్యాండిల్ చూసి క్లోజింగ్ టైమ్‌లో ఇంత పెద్ద క్యాండిల్ వస్తే ఎవరైతే బయర్స్ ఉన్నారని స్ట్రాంగ్‌గా అనుకున్నారో ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వడం మొత్తం తినేసింది కదా బయ్యర్ అనుకున్న వాళ్ళందరూ ఈరోజు మార్కెట్ ఫాలో అయింది. సో క్లోజింగ్ టైమ్‌లో ఈ క్యాండిల్స్ వస్తున్నాయి. ఈటిలిని పట్టించుకోకండి. ఈటిలిని అసలు అవాయిడ్ చేయండి. అవి పెద్ద ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మార్కెట్ దానికేం పెద్ద రియాక్ట్ అవ్వట్లేదు. ప్రీమియం పెరగట్లేదు. ఫ్యూచర్‌లో మూవ్‌మెంట్ రావట్లేదు. సెన్సెక్స్‌లో రాదు. సో అవి అవి పక్కన పెడదాం. ఓకే. ఎందుకు అవి కొన్ని రోజులు నాకు తెలిసి ఇంకొక 3, 4 డేస్ కూడా వస్తాయి. ఎందుకంటే క్లోజింగ్ ప్రైస్ మారుతుంది కాబట్టి కొంత సెట్ అయ్యాక ఒక 1 వీక్, 1 ½ వీక్ సెట్ అయ్యాక అప్పుడు మళ్ళీ నార్మల్‌గా అవుతాయి అనుకుంటున్నాను. అప్పటి వరకు ఆ క్లోజింగ్ టైమ్ ప్రైస్ వదిలేసేయండి. ఓకే. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. మార్కెట్‌లో ఏంటి ఇంపార్టెంట్? సో నిన్న మనం ఒక మాట అనుకున్నాం. ఏంటి? నేను డౌన్ సైడ్ ఉంటా. ఓకే. నేను డౌన్ సైడే ఉంటా. ఒకవేళ ఆ మాట ఎంతమందికి గుర్తుందో దయచేసి కామెంట్ చేయండి ఒకసారి. నేను గ్యాప్ అప్ ఇన్నా ఇంట్రెస్ట్ చూపించను. ఫ్లాటెడ్ పైకెళ్ళినా ఇంట్రెస్ట్ చూపించను. మార్కెట్ అప్ సైడ్ నాకొద్దు. నేను డౌన్ సైడ్ ఉంటానన్నాను. డే 1 మార్నింగ్ ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిందో ఇక్కడ నుంచి ఒక మంచి ట్రేడ్ ఇక్కడి వరకు అయింది. మంచి ప్రాఫిట్ కూడా అయింది. తర్వాత మార్కెట్ క్లోజ్ అయింది. క్లోజింగ్ టైమ్ క్యాండిల్ వదిలేస్తే మార్కెట్ ఒక మంచి ఫాల్ అయింది. ఓకే. ఇప్పుడు మనకు 15 మినిట్స్‌లో ఇది కనబడుతుంది కదా! చూడండి 15 మినిట్స్‌లో మీకు ఈ పెద్ద క్యాండిల్ కనబడుతుంది కదా! మీరు జస్ట్ 5 మినిట్స్‌లోకెళ్ళండి క్యాండిల్స్ కనబడవు. ఆ బిగ్ క్యాండిల్స్ మాయమైపోతున్నాయి. సో, క్యాండిల్ వస్తే 5 మినిట్స్‌లో కూడా రావాలి. ఓన్లీ 15 మినిట్స్‌లోనే క్యాండిల్ కనిపించి 5 మినిట్స్‌లో మాయమైపోతుందేంటి? సో, అది వాలిడ్ క్యాండిల్ అయితే కనబడాలి. ఓకే. సో, యాక్చువల్‌గా చూస్తే ఈరోజు మార్కెట్ మంచి ఫాల్ అయితే జరిగింది. ఓకేనా? రేపు ఎలా ఉండబోతుందో చూద్దాం. దానికన్నా ముందు ఇప్పుడు రీసెంట్ టైమ్‌లో ఇన్‌స్టాగ్రామ్ నేను స్క్రోల్ చేస్తుంటే ఒక మంచి మీమ్ చూసానండి. ఈ 2 డేస్ మంచి మీమ్. అంటే మీమ్స్ వీడియో రూపంలో చూసాను. నాకు చాలా సేపు నవ్వొచ్చింది. మీతో కూడా షేర్ చేసుకుందాం. నవ్వుతారు అని చెప్పే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే మీమ్ నేను కూడా క్రియేట్ చేయడానికి ట్రై చేశాను వీడియోలో. ఏంటంటే ఇదే ఆ మీమ్. ఇప్పుడు రీసెంట్‌గా పెద్ద పెద్ద కాళ్ళొస్తున్నాయి. ఎండింగ్ టైమ్‌లో పెద్ద పెద్దవి వస్తున్నాయి కదా! దానికి ఫ్లాగ్ పెట్టి పువ్వులెట్టి హ్మ్. జెండా కార్యక్రమం చేస్తున్నారనమాట ఇప్పుడు. సో, ఇండియన్ మార్కెట్‌లో జెండా కార్యక్రమాలు అవుతున్నాయి ఇప్పుడు. జెండా ఎగరేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి వరుసగా 2, 3 రోజులు బట్టి. సో, ఆగస్ట్ 15థ్ వరకు ఇవే జరుగుతేలాగుంది. సో, నాకు చూడగానే షార్ట్ వీడియో చూడగానే చాలా నవ్వొచ్చింది. చాలా సేపు నవ్వుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏందసలు మార్కెట్ ఆ స్పైక్‌లు. ఎవరు క్రియేట్ చేశారో చాలా క్రియేటివిటీగా క్రియేట్ చేసి చాలా నవ్వొచ్చింది. సో, మీకోసం నేను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేశాను. ఐ హోప్ మీకు కూడా నవ్వొచ్చిందనుకుంటా. ఒకసారి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మార్కెట్ చూద్దాం. ఓకే. ఫస్ట్ థింగు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్తే ఆహ్, మనం ఏమనుకున్నాం మార్కెట్ ఫాలో అవ్వాలనుకున్నాం. సో, నేను ఫాలో అయ్యింది మార్కెట్. ఒక్కసారి మార్కెట్ ఓవరాల్‌గా ట్రెండ్ చూద్దాం దాన్ని. ఓవరాల్‌గా ట్రెండ్ ఎక్కడి నుంచి మార్కెట్ చూడండి కంటిన్యూయస్‌గా 24థ్ ఓకే. జూలై 24థ్ నుంచి టిల్ డేట్ మార్కెట్ ఒకటే ర్యాలీ. గ్యాప్ అప్ ర్యాలీ, గ్యాప్ అప్ ర్యాలీ, గ్యాప్ అప్ ర్యాలీలో ఇంతవరకు ఎళ్ళిపోయింది. ఇప్పుడు ఫాల్ అయింది. అట్‌లీస్ట్ చూడండి నేను మళ్ళీ చెప్తున్నా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఇక్కడి వరకు ఎళ్ళింది. ఓకే. 50% రిట్రేస్‌మెంట్ అంటే ఆల్మోస్ట్ 24,100, 125 24,100 ఇక్కడి వరకైనా రావాలి. లేదంటే అట్‌లీస్ట్ 60% అంటే 24,300 వరకైనా రిట్రేస్‌మెంట్ అవ్వాలి. అంటే మార్కెట్‌లో ఇంత ట్రెండ్‌కి సగం రిట్రేస్‌మెంట్ అయ్యి దాన్ని మార్కెట్ ఎళ్ళాలి. సో, ఇప్పుడు ఈ ఫాల్ ఉంది చూసారా? ఈ ఫాల్ కంటిన్యూ అవుతదంటే నేను కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే. మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? సింపుల్. ఇప్పుడు ఎక్స్‌పైరీ ఈరోజు మంచి ట్రేడ్ అయింది కాబట్టి, ప్రెజెంటు ఈ ఈ రేంజు ఒక మంచి సపోర్ట్. ఈ లెవెల్ ధర ఇదంతా ఒక మంచి సపోర్ట్. ఓకే. ఇక్కడ నేను గ్రీన్ కలర్ పెడుతున్నాను చూడు. దిస్ ఈస్ ద మంచి సపోర్ట్. ఇక్కడ నుంచి మార్కెట్ పడితే నెక్స్ట్ రావాల్సిన ప్లేస్ ఇది. డన్. ఓకే. ఈ ప్లేస్‌కి రావాలి. ఈ ప్లేస్ కొద్దిగా వరస్ట్ అండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ ప్లేస్ ఎంత వరస్ట్ బిహేవియర్ చేసిందో మీకు తెలుసు. ఇగో ఇక్కడ 29థ్ ఒకరోజు ఆగింది. 30థ్ ఒకరోజు ఆగింది. 31st 3 డేస్ ఒకే రేంజ్‌లో ఉంది. పెద్ద మొమెంటమ్ లేదు. సో, ఈ రేంజ్ వరస్ట్ డెఫినిట్‌గా మార్కెట్ దీని కిందకొస్తే ఇక్కడి వరకు వస్తదండి. ఓకే. ఇది గూడా బ్రేక్ అయితే అప్పుడు మనం
ఫాల్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎంతవరకు? ఇక్కడ వరకు. 50% రిట్రేస్‌మెంట్ వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. పైన ఇప్పుడు నాకు ఇమ్మీడియేట్ ఏదైనా ఉందంటే రెసిస్టెన్స్ ఇదే. పైన ఇప్పుడు ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ ఇదే. ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు. ఇదేంటన్నా ఈ క్యాండిల్ కన్సిడర్ చేస్తామని. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ వదిలేసండి. లాస్ట్ క్లోజింగ్ టైమ్‌లో ఏదైతే క్యాండిల్ వస్తుందో దాన్ని మర్చిపోండి. ఇది తీసేసి చూడండి. అంటే 5 మినిట్స్‌లోకెళ్తే ఇప్పుడు మీకు క్లారిటీగా వస్తది. బట్ యూజువల్లీ నేను 5 మినిట్స్‌లో అనాలిసిస్ మనకు సెట్ కాదు. నేను 15లోనే చేస్తాను. 15లో వన్స్ అనాలిసిస్ పెట్టాక 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళిపోదాం. బిగ్ క్యాండిల్స్ కనబడకుండా ఉంటే మీకు బావుంటది. ఓకే. సో, ఇప్పుడు ఈ విధంగా చూడండి. మీకు తెలుస్తది. ఇప్పుడు నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? 440 ఇక్కడుంది మార్కెట్. 24,440, 400. సో, ఈ రౌండ్ దగ్గర ఉంది. దీని కిందకి గానెళ్ళి ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే వినండి. నేను డౌన్ సైడ్ కూర్చుంటాను. కళ్ళు మూసుకొని అక్కడ 24,200 వరకు ప్లాన్ చేస్తా. ఈ లో వరకు ప్లాన్ చేయాలి. ఇక్కడి వరకు రావాలి. నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అక్కడి వరకు కావాలి. ఓకే. ఫ్లాట్ ఈడ కిందకెళ్తే. ఒకవేళ గ్యాప్ డౌన్ ఈడి కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ పడినా నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. బాగా వినండి. గ్యాప్ డౌన్ ఈడి కొద్దిగా పుల్ బ్యాక్ అంటే మార్కెట్ ఏం చేయాలి? గ్యాప్ డౌన్ ఈడి పైకెళ్ళి దెన్ ఫాలో అవ్వాలి. అప్పుడు ఆ లో బ్రేక్ అవ్వగానే నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. సో, నేను డౌన్ సైడ్ ఉంటా. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా డౌన్ సైడ్ ఉంటా. ఫ్లాట్ ఈడి మార్కెట్ కిందకొచ్చినా డౌన్ సైడ్ ఉంటా. ఇప్పుడు మార్కెట్ గ్యాప్ పెడితే ఏంటన్నా? గ్యాప్ పెడితే వెయిట్ చేయండి. వెయిట్ చేయండి. ఎందుకు వెయిట్ చేయమంటే ట్రేడ్ చేయొద్దు. ఎందుకు? ఈ ఫాల్ వచ్చిందా? సెల్లర్ యాక్టివ్‌గా ఉన్నాడా? లేదా గ్యాప్ పడిన తర్వాత బయ్యర్ యాక్టివ్ అయిపోయాడా అన్నది మనం తెలుసుకోవాలి. సో, అక్కడ ఏం చేయాలి? వెయిట్ చేసి ట్రేడ్ చేయాలి. వెయిట్ చేసి ఏం బిహేవ్ చేస్తుందో చూసి ట్రేడ్ చేయాలి. సో, గ్యాప్ అప్ విడిపోతే వెయిట్ చేసి మీకు ఎలాగైనా ట్రేడ్ దొరికితే చేయండి. లేదా గ్యాప్ అప్ పెడితే వదిలేసేయండి. నేను మా నేను మాత్రం 24,634 ఇది చాలా కీ లెవెల్. దీని పైన ఉంటేనే నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తా. ఎంత? 24,634 పైన ఉంటే అప్ సైడ్. లేకపోతే లేదు వదిలేద్దాం. సో, ప్రెజెంట్ నేను ఫాలో అవుతుంది కాబట్టి మార్కెట్ అండ్ డే లో దగ్గర క్లోజ్ వచ్చింది కాబట్టి ఫ్లాటెడ్ కిందకెళ్ళిన డౌనే. ఓకే. అది గ్యాప్ డౌన్ నుండి కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకొని ఇట్లా పడినా నేను డౌనే. ఈ రెండిట్లో ఈ 2 సినారియోలో డౌన్ సైడ్ ఉంటా. ఫ్లాటెడ్ పైకెళ్తే ఇంట్రెస్ట్ చూపించను. గ్యాప్ అప్ ఇన్నా వెయిట్ చేసి ప్రైస్ యాక్షన్ ఏం చేస్తుందో చూసి ట్రేడ్ చేస్తాను. నిజంగా మార్కెట్ స్ట్రెంత్ ఉందనుకో, ఇక్కడ చూసారా ఆగస్ట్ ఫస్టు ఆగస్ట్ నిన్న మార్కెట్ అండ్ ఈరోజు మార్కెట్ ఈ 2 ఇవన్నీ బ్రేక్ అయ్యి ఈ పైన 24,634 దీని పైకెళ్ళిపోద్ది. అప్పుడే నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తా. ఓకే. లేదంటే లేదు వదిలేస్తా. నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే. ఇది నిఫ్టీ వ్యూ. అండ్ ఇప్పుడు మనం సెన్సెక్స్ కూడా చూద్దాం. ఓకే. ఇది నిఫ్టీ 50, ఫిన్ నిఫ్టీ అండ్ దిస్ ఈస్ ద సెన్సెక్స్. సెన్సెక్స్ క్లోజింగ్ టైమ్ ప్రైస్ బట్టిది. సో, 15 మినిట్స్‌లోకెళ్తే ఇది మార్కెట్ ఓవరాల్‌గా. ఇప్పుడు మనం ఏం ప్లాన్ చేద్దాం అంటే సో, ఇక్కడ మీరు చూస్తే నేనేం చేస్తాను, ఈ పైన ఇదొక రెసిస్టెన్సు. దాని పైన కూడా ఇంకొక రెసిస్టెన్స్ ఉంది కానీ అది దూరం ఉంటది. పక్కన పెడదాం. సపోర్ట్ ఏమో ఈ లెవెల్ ఒక సపోర్టు. ఆ కింద ఇదొక సపోర్ట్. ఇవి సపోర్ట్ లెవెల్స్. ఓకే. డన్. సెన్సెక్స్‌లో ఉన్న లెవెల్స్ ఇవేనండి. ఒకసారి మీరు చూసుకోండి. నేను లెవెల్స్ వైస్ పెడుతున్నాను. మనం యాజ్ ఇట్ ఈజ్ ఈ ప్లాన్ చేస్తే సరిపోదు. 78,800 ఇదొక రెసిస్టెన్స్. అండ్ పైన 79,200 కింద 78,200 ఆ కింద 77,800 ఇవే లెవెల్స్. ఇదొకటి, 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 ఆ పైన ఇదొకటి. మార్కెట్ ప్రెజెంట్ ఇక్కడ ఉంది. ఫ్లాటెడ్ కిందకొస్తే నేను డౌన్. సేమ్ నిఫ్టీ లాగే డౌను. ఓకే. అండ్ గ్యాప్ డౌన్ నుండి మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకొని పడినా నేను డౌనే. ఓకే. అలాగే 77,800 కింద కూడా నేను డౌనే. ఈ లెవెల్స్ కింద ఏం చేస్తాను, నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. సో, ప్రెజెంట్ మార్కెట్ ఇక్కడ ఉంది. ఫ్లాట్ ఇన్నా, గ్యాప్ డౌన్ ఇన్నా ఏదున్నా డౌన్ సైడ్ కూర్చుంటా. అంటే కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ పడడానికి చూస్తది. సో, పడడానికి నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. అట్‌లీస్ట్ మార్కెట్ కొద్దిగా కరెక్షన్ తీసుకుంటే బావుంటది. బాగా పైకెళ్ళింది మార్కెట్. లేదు మార్కెట్ నిజంగా బుల్లిష్ స్ట్రెంత్ ఉంది. దెన్ మార్కెట్ 78,000 ఓకే. 78,800 78,800 దీని పైన ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చి మార్కెట్ పైకెళ్తే అంటే ఇదంతా దాటి ఇక్కడికెళ్తే దెన్ అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. అప్పుడు నాకు ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తది. యెస్ మార్కెట్‌లో బయర్స్ ఆర్ లిటరల్లీ స్ట్రాంగ్‌గా ఉన్నారు. మార్కెట్ పైకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందని.
అప్పుడు మాత్రం నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తా, లేదంటే లేదు. ఓకేనా? సో ఇది నా సెన్సెక్స్ వ్యూ. అండ్ నెక్స్ట్ ఈరోజు టెలిగ్రామ్‌లో అయితే నేను ఏ అప్డేట్ ఇవ్వలేదండి. ఓకే. ఇక్కడ ఏ అప్డేట్ అయితే జరగలేదు. ఇది ప్రీవియస్‌వి. అండ్ బిట్‌కాయిన్‌లో ప్రెజెంట్ మీరు చూస్తే గోల్డ్‌లో ఇప్పుడు ఏదైతే మనం ట్రేడ్ చేస్తున్నామో, సో ప్రెజెంట్ ఇందులో అయితే ట్రేడ్ రన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ నేను జస్ట్ $14 స్టాప్ లాస్ పెట్టాను. టచ్ అవుతూ ఎళ్ళిపోయింది. స్టాప్ లాస్ ఎగ్జాక్ట్ పిన్ జస్ట్ ఇట్లా వచ్చింది. టచ్ కూడా చిన్నది మైన్యూర్ పాయింట్‌లో వచ్చి టచ్ అవ్వకుండా అట్లా ఎళ్ళిపోయింది. సో ఇట్ ఈస్ ఎ స్వింగ్ ట్రేడ్. సో స్టాప్ లాస్ తింటే స్టాప్ లాస్ తీసుకుందాం అని వెయిటింగు. బట్ స్టాప్ లాస్ తినలేదు. ప్రెజెంట్ అయితే ఒక ఎంత $4 అలా నడుస్తుంది. $3 $4 ఓకే. ఇది మంచి క్యాండిల్ రివర్స్ అయితే మాత్రం $9 అట్లా నడుస్తుంది. ఈ హై వరకు అయితే మీరు చూడొచ్చు $4 నడుస్తుంది. బట్ ఇట్ ఈస్ ఎ స్వింగ్ ట్రేడ్. నేనైతే $14 లేదంటే ఒక $30 తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. పైకెళ్తే అప్ సైడ్ లేదంటే స్టాప్ లాస్ తీసుకుంటా, లేదంటే వెయిట్ చేస్తాను. అదనమాట. ప్రెజెంట్ అయితే $3 ప్లస్ రన్ అవుతుంది. ఓకే. సో ఇది ఓవరాల్‌గా వ్యూ. అండ్ చాలామంది అడుగుతున్నారు సెప్టెంబర్ బ్యాచ్ కన్ఫర్మ్‌గా స్టార్ట్ అవుతదని. సో లాస్ట్ ఈ మంత్ బ్యాచ్ ఆగస్ట్ మంత్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వలేదండి. ఎందుకంటే నాకు వర్క్ ఉండడం వల్ల నేను స్టార్ట్ చేయలేదు. అండ్ మీ అందరికీ తెలిసిందే విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ స్టార్ట్ అయింది. సో ప్రెజెంట్ వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో మా వైఫ్ జాబ్ చేస్తుంది కాబట్టి వాళ్ళందరికీ భోగాపురం ఎయిర్‌పోర్ట్ షిఫ్ట్ చేస్తున్నారు. సో అప్పుడు తప్పకుండా మేము గూడా అటువైపు షిఫ్ట్ అవ్వాల్సొస్తుంది. సో ఆగస్ట్ మంత్ మొత్తం నాకు పెళ్ళిళ్ళు, షిఫ్టింగ్ ఇవన్నీ ఈటిల్లోనే టైం అయిపోతుంది. ఓకే. సో అందుకు ఆగస్ట్ తీసుకోలే. బట్ సెప్టెంబర్ 3 నుంచి బ్యాచ్ అయితే కన్ఫర్మ్‌గా ఉంటది. అండ్ నాకు తెలిసి లాస్ట్ బ్యాచ్ అనుకుంటున్నాను. 7001456759 ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి. నేను డీటెయిల్స్ పెడతాను. ఓకే. సో ఎవరైనా నచ్చితే జాయిన్ అవ్వండి. అండ్ ముందే చెప్తున్నా స్లాట్స్ బుక్ చేసి పెట్టుకోండి. అంటే మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉండి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే హెడ్జింగ్ బ్యాచ్ ఏమేమి నేర్పిస్తానో అడ్వాన్స్ లెవెల్ హెడ్జింగ్ ఉంటది. స్వింగ్ ట్రేడింగ్ ఉంటది. క్రిప్టో ఉంటది. ఫోరెక్స్ ఉంటది. అండ్ ఆల్గోస్ ఉంటాయి. 40,000-50,000తో బయింగ్ ఎలా చేయొచ్చు ఉంటది. ఎవ్రీడే సెల్లింగ్ ఉంటది. మంత్లీ పొజిషన్స్ ఉంటాయి. సో మీకు కంప్లీట్ ఒక ప్యాకేజ్ ఉంటది. అంతా హెడ్జింగే. సేఫ్ ప్లే మీరు ఎలా చేయాలి అనేది ఈజీగా ఉంటది. ఈటీఎఫ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి మీకు ఓవరాల్‌గా అన్నీ ఉంటాయండి. నేను చెప్తున్నాను కదా! మొత్తం నేను చేసేవన్నీ ఉంటాయి. మీరు ఈ నంబర్‌కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ పెడతా. మీరు స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి అంటే, మీరు వాట్సాప్‌కి నంబర్‌కి మెసేజ్ చేసి, మీరు ఏ డేట్‌లో జాయిన్ అవుతారు అని ముందే మీరు చెప్పి స్లాట్ బుక్ చేసి పెట్టుకోండి. మీ స్లాట్ బుక్ అయ్యి ఉంటది. ఆ డేట్స్‌కి మీరు ఓకే. మీకు స్లాట్ బుక్ అయ్యి ఉంటది. మీరు ఆ డేట్ లోపల మీరు జాయిన్ అయిపోండి. ఓకేనా? సో, ఆ నంబర్‌కైతే మెసేజ్ చేయండి. నేను డీటెయిల్స్ అయితే పంపిస్తాను. ఓకేనా? ఇంకా ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటికెళ్ళే వీడియోస్ చూస్తాను. ఎంజాయ్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.